హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. గోరింటాకు వీడియో. ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను కూడా ట్రై చేద్దామని చేశానండి. వామాకుతో గోరింటాకు అని ఒక వీడియో చూసాను. చూసి ట్రై చేశాను. చూడండి, నాకైతే రిజల్ట్ ఇలా వచ్చింది. అయితే నేను నార్మల్‌గా ఉట్టి గోరింటాకు నూరి మిక్సీ పట్టి పెట్టుకుంటే నాకు అంత ఎర్రగా పండలేదు. అయితే ఈ వీడియో చూసి చేసి పెట్టుకున్నాను. కొంచెం పర్లేదు, బాగానే పండింది. మరీ వీడియోలో ఉన్నంత రెడ్‌గా అవ్వలేదు. బట్ ఓకే అనిపించింది. నాకు బాగానే అనిపించింది. అయితే నేను రెగ్యులర్‌గా పెట్టుకునే గోరింటాకు కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకెప్పుడు ఆకు గోరింటాకు పెట్టుకున్నా నాకు ఆరెంజ్ కలర్ తప్ప వేరే కలర్‌లో పండదండి. అది నా శరీర తత్వమో లేకపోతే గోరింటాకు అలాగే పండుతుందో, కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పండుతుంది తప్ప మరీ ఆ వీడియోలో చూపించినంత రెడ్‌గా మాత్రం అస్సలు పండదు. నేనిక్కడ పక్కన ఒక పిక్ చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో అయితే ఇలా చూపించారు. మరీ కుంకుమలాగా రెడ్‌గా పండేటట్టు చూపించారు. కానీ ఇంత రెడ్‌గా అయితే నాకెప్పుడు పండలేదండి. రియల్‌గా చెప్తున్నాను. నేను అందులో ఏమేమి వేశారో అన్నీ వేసి చేసుకున్నాను. కానీ నేను ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇంకా అందులో 40 మినిట్స్ అని చెప్పారు కానీ నేను 2 అవర్స్, 2½ అవర్స్ పెట్టుకున్నాను. అయినా కూడా నాకు ఇంతే ఎర్రగా పండిందండి. నేను రియల్‌గా చెప్తున్నాను. నేను ఏమేమైతే వేశారో అందులో అన్నీ వేసి చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. చూడండి, ఇలా పండింది నాకు. అయితే నేను ఎప్పటికీ పెట్టుకునే గోరింటాకైతే నార్మల్‌గా ఆరెంజ్ కలర్‌లోనే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ పండింది కొంచెము. అయితే మరి ఆ వీడియోలో అయితే మరీ కుంకుమలాగా పండింది అనేటట్టు చూపించారు. నాకైతే అట్లా ఎప్పుడు పండలేదండి. అలా అనుకుంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా పండుతుంది అని అంటారు. కాకపోతే నేను ఒక 5, 6 చెట్లది ట్రై చేశాను ఇంతకుముందు నేను. అయితే నాకు ఏ చెట్టు ఆకుతోని నేను గోరింటాకు పెట్టుకున్నా నాకు ఇలాంటి రిజల్టే వచ్చింది. ఇంత ఆరెంజ్ కలర్ తప్ప వేరే రిజల్ట్ రాలేదు. ఒకదానిపైనే ఇంకోసారి 2 సార్లు పెట్టుకుంటే కొంచెం రెడ్‌గా వచ్చింది. మరీ ఆ వీడియోలో చూపించినంత డార్క్‌గా మాత్రం నాకెప్పుడు రాలేదండి. నిజంగానండి. వేరే వాళ్ళకి ఎందుకు అంత రెడ్‌గా పండుతుంది అని నేను చాలా ఆలోచించేదాన్ని. అయితే యూట్యూబ్‌లోనే అలా చూసాను కానీ రియల్‌గా అయితే నేను అంత రెడ్‌గా పండడం అయితే వేరే వాళ్ళకి కూడా నేను అంతగా చూడలేదు. అయితే కొంతమంది అంటారు శరీర తత్వాన్ని బట్టి కూడా అట్లా అయితది అని అంటారు. నిజమే కావచ్చు. అయితే నా శరీర తత్వాన్ని బట్టి నాకు ఇంతే రెడ్‌గా అవుతుందేమో మరి. అయితే మరి ఒక్కొక్క ఆకు కూడా రెడ్‌గా అవుతుంది. ఒక్కొక్క ఆకు రెడ్‌గా అవ్వదంటారు. బట్ నేను 5, 6 చెట్ల ఆకులు ట్రై చేశాను. నాకు ఏ చెట్టు ఆకైనా ఇంతే రెడ్‌గా అవుతుంది. బట్ కోన్‌తో పెట్టుకుంటే మాత్రం చాలా ఎర్రగా పండుతుందండి. అయితే నేను ఆ వీడియోలో ఎలా చేశారో అలా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వామాకు తీసుకోవాలి. వామాకు ఒక 7, 8 ఆకులు తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ చాయ్ పత్తి వేసుకోండి. ఒక టేబుల్ స్పూను సోంపు వేసుకోండి. సోంపు వేసుకొని మన ఉల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కొంచెం వేసుకోండి. వేసుకొని చింతపండు వేసుకోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని దాన్ని మంచిగా మరగబెట్టుకోండి. దాన్ని మంచిగా దగ్గరికి చిక్కగా డికాషన్ లాగా, ఎర్ర డికాషన్ లాగా అయ్యేటట్టు మరగబెట్టుకొని దాన్ని జాలితోని జల్లెడబట్టుకోండి. మొత్తం జల్లెడబట్టుకొని దాన్ని కొంచెం చల్లగా అయిన దాకా పక్కకు పెట్టుకోండి. అది చల్లగా అయినాక చూడండి, ఇట్లా చల్లగా అయినాక దీన్ని మనం ఇప్పుడు గోరింటాకులో వాడతాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గోరింటాకు వేసుకొని వామాకు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ కూడా వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను కాలుకు పెట్టుకొని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను చెయ్యికి ఆల్రెడీ ఏమీ వేయకుండా నూరి పెట్టుకొని చూశానండి. అంత రెడ్‌గా పండలేదని చెప్పాను కదా. అదే నేను ఇప్పుడు కాలుకు పెట్టుకొని చూపిస్తాను. ఎందుకంటే మీకు చెయ్యికి ఒకటే పెట్టుకొని చూపిస్తే మీకు అర్థం కాదని నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 2 కాళ్ళకు మంచిగా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చెయ్యికి పెట్టుకున్నాను నేను. అంతకు ముందు రోజే ఏమీ వేయకుండా ఓన్లీ గోరింటాకు మాత్రమే కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని చూశాను. అయితే నాకు అంత రెడ్‌గా అస్సలు పండలేదు. ఆరెంజ్ కలర్‌లోనే వచ్చింది అది.
ఇక వీడియోలో చూసి ట్రై చేద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఫస్ట్ కాళ్ళపైన ట్రై చేస్తాను. ఎందుకంటే కాళ్ళపైన అయితే నాకు తెలుస్తది అని. చూడండి 2 కాళ్ళకు మంచిగా పెట్టుకున్నాను. చూడండి నిజంగా కొంచెం ఎర్రగానే పండిందండి. ఇప్పుడు నిన్న పెట్టుకున్న దానిపైననే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అదంత రెడ్‌గా పండలేదు. దాంట్లో ఏమీ వేయకుండా నూరి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం బెటర్ అనిపించిందండి. ఇవాళ నేను చేసి పెట్టుకున్న గోరింటాకు. అయితే వామాకు వేయడం వల్ల కొంచెం రెడ్‌గా పండుతుందని నాకు అర్థమైంది. కాకపోతే మరి ఆ వీడియోలో చూపించినంత రెడ్‌గా కుంకుమ కలర్‌లాగా రాలేదండి. ఓకే పర్లేదు. చూడగానే రెడ్‌గా అనిపిస్తుందనే కలర్‌లో వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.